అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మీ అందరికి ఒక విషయం చెప్తా. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది పేర్లు, వాళ్ళతో మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు అసలు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాదు అని చెప్పేసి ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేస్తుంది. చాలామంది అనుకుంటారు పాపం ఈ లెటర్ ప్యాడ్ జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయించారేమో, అవసరం ఉన్నంత వరకే వాడుకొని పక్కన పెట్టేస్తారు అని అనుకుంటారు. అది వాస్తవమే. కానీ అంతకంటే మీకు ఇంకొక విషయం మీతో చెప్తా. ఆ విషయం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఒక వ్యక్తిని మొత్తం ఆ పార్టీ యొక్క స్ట్రక్చర్ని, పొలిటికల్ యొక్క స్ట్రాటజీ ఏంటనే ఉద్దేశం దాని మీద ఒక సర్వే రిపోర్ట్ చేయించుకున్నాడంట. ఆ సర్వే రిపోర్ట్ చేయించుకున్న తర్వాత అతను ఆ సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పింది ఏంటంటే, మీరు రాజకీయ పార్టీ నడుపుతున్నారా లేకపోతే ఒక బూత్ ఫ్యాక్టరీ నడుపుతున్నారా అని చెప్పి అడిగాడంట. అదేంటి సార్, మా వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు కదా అని అంటున్నారు. ఇలాంటి పార్టీ కానీ మీరు అయితే మేము రాజకీయ సలహాలు ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్నటువంటి చెత్తనంతా క్లీన్ చేసుకోండి, లేకపోతే మీ పొలిటికల్ పార్టీకి భవిష్యత్తు లేదు, ఎవ్వరు హర్షించరు అని చెప్పారు. ఇది చెప్పి దాదాపుగా 8 నెలలు పైనే అవుతుంది వాళ్ళకి. ఆ రిపోర్టు జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మొహం మీద విసిరేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ 8 నెలలు 1 ఇయర్లో జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది ఏంటంటే, మన పార్టీ స్ట్రక్చర్ ఏంటి, మన పార్టీని ఎలా నడుపుతున్నాం, మన పార్టీలో ఏదైతే అతను ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి అనే దాని మీద ఒక్కసారిగా రివైజ్ చేసుకున్నాడు. రివైజ్ చేసుకున్నప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, నేను ఏం డెవలప్మెంట్ చేశాను నాకు తెలియదు, కానీ అసలు భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త బూతు సామ్రాజ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాను అది అనేది మాత్రం మనోడికి క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో ఇప్పుడు తాజాగా ఆయన కొంతమంది పేర్లని మా పార్టీకి వాళ్ళు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఒక అఫీషియల్ లేఖ రాశారు. ఆ లేఖ ఒకసారి నేను చదువుతాను, చూడండి. మామూలుగా ఉండదు. ఆ లేఖ చదివిన తర్వాత ఇందులో ఒక్కొక్కటి ప్రాబల్యం ఏంటి, అది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎలా పడింది అనే దాని మీద నేను చూపిస్తాను. అందులో ఏం రాశారు అంటే, పత్రికా ప్రకటన, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి మరియు కింద పేర్కొన్నటువంటి వ్యక్తులకి ఎటువంటి సంబంధం లేదు, వీరు పార్టీతోటి ఎటువంటి సంబంధాలు లేవని, పార్టీ తరపున వీరు ఎటువంటి కార్యకలాపాలకు ప్రాతినిధ్యం వహించరని ఈ ప్రకటన ద్వారా మేము స్పష్టం చేయటమైంది. అందులో మెయిన్ పేరు బోరుగడ్డ అనిల్, రెండవ వాడి పేరు వర్రా రవీంద్రారెడ్డి, ఇక మూడవ వాడి పేరు గంగుల నగేష్, ఇక నాలుగవ వాడి పేరు పంచ్ ప్రభాకర్, ఇక ఐదవ వాడి పేరు తుమ్ము బాబుల్, ఇక ఆరో వాడి పేరు కొండా రాజశేఖర్ రెడ్డి. కావున ప్రజలు మరియు మీడియా మిత్రులు ఈ విషయాన్ని గమనించగలరని కోరుతున్నాం. పార్టీ కేంద్ర కార్యాలయం. ఇందులో మెయిన్ ఒక ఇద్దరు గురించి మాట్లాడదాం. ఫస్ట్ బోరుగడ్డ అనిల్. జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, వాళ్ళ ఇళ్లల్లో ఆడవాళ్ళని కూడా నీచంగా మాట్లాడాడు. చెప్పుకోలేనటువంటి భాషని ప్రయోగించాడు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించాడు. కనీసం పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళ సతీమణి గారిని అయితే మాట్లాడినటువంటి మాట బహుశా మనం ఇప్పుడు మాట్లాడకూడదు. అసలు దాన్ని వాడు మాట్లాడాడు అని మనం ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా తప్పే. అంత రాజకీయాలలో అంత జుబుత్సాకరమైనటువంటి తారా స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. డబ్బులు ఇచ్చాడు, మాట్లాడిచ్చాడు, ప్రత్యర్థుల నోర్లు మూయించడం కోసం నెలల్లో ఆడవాళ్ళ మీద కూడా బూతు సామ్రాజ్యాన్ని పెంచి పోషించడంలో కీలక పాత్ర పోషించాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ నేనే అన్నట్టు వ్యవహరించాడు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తే మనోడు ఫోన్ చేసి బెదిరించేవాడు. వీడి కామన్గా వాడే డైలాగ్ ఏంటప్పట్లో అంటే, ఎవరైనా మాట్లాడితే
చెట్టు కారుకు కట్టేసుకొని లాక్కొస్తా, ఎవడు అడ్డం వస్తాడో చూస్తా, ఇది వాడు ఎక్కువగా వాడేటువంటి డైలాగ్. వీడికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున విపరీతమైనటువంటి డ్యామేజ్ చేశాడు వైసీపీ పార్టీ. 5 ఏళ్ళు అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష పార్టీ మీ తండ్రితో సమకాలీన రాజకీయ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి గురించి, అట్లాగే యంగ్ జనరేషన్లో జనాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు సతీమణి గారి గురించి మాట్లాడుతుంటే వైసీపీ మౌనం వహించింది. పైపచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనని పసిగట్టినటువంటి వైసీపీ పార్టీ శ్రేణులు ఈ బోరుగడ్డ అనిల్ వీడియోల్ని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్లు చేశారు. దీనికి కూడా ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సహకరించారు. ఫలితంగా ప్రజల్లోకి వీడియోలు వెళ్ళాయి. ప్రజలు ఏం డిసైడ్ చేసుకున్నారు, ఒక పార్టీకి అధ్యక్షుడిని ఆయన సతీమణినే తిడుతుంటే ఇక సామాన్య ప్రజల ఆడపిల్లల్ని ఎవరినైనా తిట్టినా ఇంక ఏంటి లక్ష్యం, ఏం చేస్తాం? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఆ రోజే వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండించలేదు కాబట్టే అది ఘోరమైన దెబ్బపడింది ఆ రోజు, వాస్తవ విషయం. రెండోవాడు వర్రా రవీంద్రారెడ్డి. సహజంగా వీడు భారతిరెడ్డి గారి పిఏ పనేంటి, ఫైళ్ళు మోసుకురావటం, మేడం ఎక్కడైనా చెక్కు డిపాజిట్ చేయమని చెక్కు డిపాజిట్ చేయటం, క్యాష్ విత్డ్రాల్ చేసిరావటం, ఆ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ప్రోగ్రామ్స్ చూడటం, అలాగే ఎవరైనా కాల్ చేస్తే మేడం గారి యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియజెప్పటం, లేదా మేడం గారిని అపాయింట్మెంట్లు ఇచ్చుకోవడం. ఇది వీడి సెక్టర్. వీడు ఏం చేశారండి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి సోషల్ మీడియాలో విపరీతం నీచమైనటువంటి పోస్టులు, చెప్పుకోలేనటువంటి భాషతో పోస్టులు, సమాజం సిగ్గుతో తరలించుకునే విధంగా పెట్టినటువంటి పోస్టులు పెట్టినటువంటి వీడిని కనీసం భారతిరెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవ్వరు కూడా ఖండించకపోగా వాడిని సమర్థించే విధంగా చేశారు. రాజశేఖర్ రెడ్డి కూతురు ఆమె, ఎంత కాదన్నా జగన్మోహన్ రెడ్డి తోడబుట్టిన చెల్లెలు ఆమె. అలాంటి ఆడపిల్లని అంత దారుణంగా నీచంగా రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెట్టిస్తుంటే మీకు సిగ్గు లేకుండా కనీసం ఆ వీడియోల్ని మీ మానసికమైనటువంటి ఆనందం కోసం మీ సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో షేర్ చేశారు. ఫలితంగా ప్రజలు ఏమనుకున్నారు, చెల్లికే ఈ రకంగా చేసినాడు, రేపు మనల్ని ఏం చూస్తాడు జగన్మోహన్ రెడ్డి, అవసరం లేదు, తీసేశారు. వర్రా రవీంద్రారెడ్డి కడప జిల్లా రాయలసీమలో ముఖ్యంగా ఆడపిల్లని అంత సెంటిమెంట్గా చూస్తారు. అలాంటి రాయలసీమలో వాళ్ళ ప్రజలే జగన్మోహన్ రెడ్డిని, షర్మిలారెడ్డి ఉసురు తగిలింది అనేది వాస్తవ విషయం. ఇంట్లో ఆడపిల్లకి న్యాయం చేయలేడు. ఇంట్లో ఆడపిల్లని మీ దగ్గర పనిచేస్తున్నటువంటి మీ సతీమణి దగ్గర పనిచేస్తున్నటువంటి పిఏ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అంతా అయిపోయిన తర్వాత వాడు అంటాడు, నా అకౌంట్ ఎవడో హ్యాక్ చేశాడు, నా మీద తప్పుడు అకౌంట్లు క్రియేట్ చేశారని చెప్తాడు. సిగ్గుండాలి. పైపెచ్చు ఈ పోస్టులన్నీ కూడా గతంలో వాడిని అరెస్ట్ చేసి విచారణ చేసినప్పుడు వాడు చెప్పిన మాట ఏంటి, వైఎస్ అవినాష్ రెడ్డి గారి పిఏ ద్వారా నాకు పోస్టులు వచ్చాయని చెప్పాడంటే ఎంత దారుణమైనటువంటి విషయం, ఎంత బరి తెగించారనే దానికి మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయంలో. ఇక తర్వాత గంగుల నాగేష్, వీడిని అసలు వీడి టాపికే కాదు. వీడు ఏదో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులను వాళ్ళని బూతులు మాట్లాడి ఉంటాడు. నిన్న కనపడ్డాడుగా, జగన్మోహన్ రెడ్డి నా పిఎఫ్ ఇవ్వలేదని చెప్పాడుగా, అందుకే వాడు నిజాలు చెప్పాడు కాబట్టి ఇప్పుడు వాడిని మన పార్టీకి సంబంధం లేదని చెప్పేసి వాడిని పార్టీలో నుంచి పక్కకి నెట్టేశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవాడు పంచ్ ప్రభాకర్. ఆడా కాదు, మగా కాదు, అటు ఇటు కూడా కానుడు కాదు, 4వ జాతికి చెందినోడు వీడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆనందం కోసం అమరావతి రైతులను తిట్టాడు. అమరావతి రైతుల్ని కూకట్పల్లి ఆంటీస్ అన్నాడు, నులక మంచాల వ్యాపారం అన్నాడు. రాజశేఖర్ రెడ్డి గారి కడుపును పుట్టినటువంటి షర్మిలారెడ్డి గురించి బూతులు మాట్లాడాడు. షర్మిలారెడ్డి గురించి నీచమైనటువంటి భాషలు, చెప్పుకోలేనటువంటి భాషలు
ఒక ఆడపిల్లని రాజశేఖర రెడ్డికి ఎంత గౌరవం ఇస్తారో ఆయన కుమార్తెకు అంత గౌరవం ఇవ్వాలి. అటువంటి ఆడపిల్లని ఏ ఓ ఒసే అనే పదాలతో ఉచ్చరించినటువంటి నీచాతి నీచుడు వీడు. ఆఖరికి మహిళలకు సహజంగా వచ్చేటువంటి నెలసరులను కూడా దాన్ని కూడా అపహాస్య పాలు చేసినటువంటి చవట దద్దమ్మ వీడు. ఈరోజు నిజంగా చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలు ఇలాంటి వెధవల్ని పెంచి పోషిస్తారా? ఎప్పుడైనా మీరు అధికారంలో ఉండగా వీళ్ళు మాట్లాడినటువంటి తప్పు అని ఖండించారా? కనీసం వాళ్ళ మీద కేసులు ఫైల్ చేశారా? పైపెచ్చి వాళ్ళతో ఫోటోలు దిగినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టారు. వీడిది ఎక్కడ ఒంగోలు దగ్గర ఒక ల్యాండ్ కబ్జా అయితే జగన్మోహన్ రెడ్డి డీల్ చేసి ల్యాండ్ కబ్జాని రిలీజ్ చేశాడు. ఇలాంటి వాడు ఇవాళ అధికారం లేకపోయేసరికి అసలు పంచి ప్రభాకర్ అనేవాడు వీడియో చేస్తే కనీసం వాడి వీడియోలో కంటెంట్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ బూతులు లేకుండా మాత్రం వీడియో రాదు. ఇలాంటి లఫుట్ కానీ 7 ఏళ్ళు పెంచి పోషించారు. ఇవాళ మాకొద్దు, మాకు సంబంధం లేదు. వీడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని సంకనాగిపోవటంలో కూడా వీడు కీలక పాత్ర పోషించాడు. వీడికి చాలా మెయిన్ కీ రోల్ ఉంది. ఏం మాట్లాడుతున్నావు? ఆడవాళ్ళ గురించి ఏం మాట్లాడతావు? మేము మీ పార్టీలో ఉన్న మహిళల కౌంటర్లు ఇస్తున్నాం. ఎంతవరకు ఇస్తున్నాం? ఒక ఆర్కే రోజానే ఏదో కొంచెం లిమిట్ దాటి మాట్లాడుతున్నాం. మిగిలిన వాళ్ళు ఎవరికైనా పూతు పదాలను వాడుతున్నావా? అసలు మీరు వాడే భాష ఏమిటి? మీరు మాట్లాడే భాష ఏమిటి? సమాజంలో ఒక మహిళని నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే అటువంటి భాషను ప్రయోగిస్తావా? అనిత హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి మాట్లాడతాడు. అనిత గారు హోమ్ మినిస్టర్ కూడా అన్నాడు. అనిత ఏం మాట్లాడుతున్నావు? ఆ డిజిగ్నేషన్ ఏంట్రా? వీళ్ళ రాష్ట్రం యావత్ ప్రజలందరూ చూశారు కదా. ఈరోజు వీళ్ళని పంచి ప్రభాకర్ గారిని ఈరోజు తొలగిస్తున్నామని చెప్పాడు. నేను చెప్పా కదా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీ కాదు, జనసేన కాదు, అసలు దేనికి సంబంధించినడో కాదు వీడు. అట్లాగని ఆడా కాదు, మగా కాదు, అటు ఇటు కానివాడు, అంతకంటే కాదు. 4వ జాతోడు వీడు వైఎస్ఆర్సీపీ పార్టీని చాలా వరకు నష్టం చేయడంలో వీడు కీలక పాత్ర పోషించాడు. వీడు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టారు చాలామంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు. ఇవాళ అతను చెప్పాడు, మీరు అసలు ఎవరన్నా ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పెడతారా? పెడితే అట్లాంటి వీళ్ళందరూ వీడియోలు మీరు చేస్తే వాటిని సోషల్ మీడియాలో వదులుతారా? అవి అసలు ఎప్పుడైనా మీకు పనికి వస్తాయా అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ లిస్ట్ చేశారు. తర్వాత ఈ తుమ్ము బాబుల్ అనేవాడు నాకు పెద్దగా ఐడెంటిఫై లేడు, కానీ వీడు అన్నీ కూడా మీమ్స్ తయారు చేస్తాడు. ఎలాంటి మీమ్స్ అని అంటే ఆడపిల్లల్ని వ్యక్తిగత హరణానికి పాల్పడే విధంగా మీమ్స్ తయారు చేయడం, పోస్టులు తయారు చేయడం ప్రత్యేకత. ఇలాంటి బూత్ ఫ్యాక్టరీలుగా చాలామంది ఉన్నారు. ఇంకా మొన్న ఒకడు తప్పిపోయినాడు ఉన్నాడు. తర్వాత కొండా రాజశేఖర రెడ్డి, వీడు మొదట్లో చెలరేగిపోయాడు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశాడు. సజ్జలగొండానే పార్టీ మింగిందని చెప్పాడు. సజ్జలగొండానే పార్టీ సర్వనాశనం చేసిందని చెప్పాడు. అందువల్ల పాపం అత్త మీద కోపం దుత్త మీద దిల్చుకున్నట్టు వీడి పేరు యాడ్ చేశారు. కానీ ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే బోరుగడ్డ అనిలు, పంచి ప్రభాకరు, వర్రా రవీంద్రారెడ్డి, వీళ్ళు ముగ్గురు వైఎస్ఆర్సీపీ పార్టీని సర్వనాశనం చేయటంలో ఇంకొకటి ఉంది. ఇంకొక మహాపతివత, మహాసాధ్వి ఉంది, మహా ఇల్లాలు ఉంది. పట్టుకుంటే చార్మినార్ దగ్గర కూడా వరదలు వచ్చే ప్రమాదం ఉన్న అంత అద్భుతమైనటువంటి మహాసాధ్విక ఉంది. ఎవరో తెలుసుగా మీ అందరికీ? ఎవరో శ్రీరెడ్డి. సో నేను అదే చెప్తున్నా, వీళ్ళందరూ శ్రీరెడ్డి. ఇది లేచిన దగ్గర నుంచి ఆకు పువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక సైన్యం. జగన్మోహన్ రెడ్డి ఆత్మరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సైన్యం. ఇదంతా చూసిన ఆయన, అరే మీరు ఏం చేస్తున్నారయ్యా? మీకంటే రెడ్ లైట్ ఏరియాలో పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళని ఏం కదరా సామె? లేకపోతే మీకంటే ఆ రెడ్ లైట్ ఏరియాలో అక్కడ వాళ్ళు చేస్తుంటారుగా, కొట్టి చప్పట్లు కొట్టి పక్కలేస్తుంటారుగా, వాళ్ళు బెటర్ రా నాయన. వాళ్ళు చాలా సంస్కారవంతమైన భాషను వాడతారు. మీరేంద్రా బాబు ఇట్లాంటి వాళ్ళందరూ మీ పార్టీ సింబల్స్ వేసి వీళ్ళు వాడతారా? సిగ్గుందా మీకు? అసలు మీది పార్టీ అంటారా, బూతులు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ అంటారా అని చెప్పి ఇస్త్రీ వాళ్ళ మొహాన్ని వేయటంతో 9 నెలల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీ మైలేజ్ ఏదని తెలుసుకున్నప్పుడు వీళ్ళందరూ పార్టీకి డ్యామేజ్ అని తెలియడంతో ఇన్నాళ్ళు వాడుకొని ఇవాళ నాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేశాడు జగన్మోహన్. ఇది వాస్తవ విషయం, ఇది చాలా వాస్తవ విషయం. ఈ రోజు నేను చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎవడైనా కాదు, తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో లిమిట్స్ దాటకండి. లేడీస్ని కానీ ఎవరిని మనం సమస్య మీద మాట్లాడాలి, సమస్యకు మాత్రమే కౌంటర్ ఇవ్వాలి. అంతేగాని ఇదేంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలు జోలికి పోవటం ఏంటి, బెడ్రూమ్లో దూరి మీరు మాట్లాడటం ఏంటి, ఎవరిచ్చారు మీకు స్వతంత్రం? కాబట్టి ఇది
ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడిప్పుడే ఆ బూత్నంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్గా మేము మళ్ళీ మంచోళ్ళు అని సమాజాన్ని చూపించాలని చెప్పేసి ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీదకి వీళ్ళందరినీ తీసేశారు. వీళ్ళతో పాటు ఇంకా దాదాపు మళ్ళీ సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ అవడానికి రెడీగా ఉంది. అందులో కూడా మెయిన్ క్యారెక్టర్లో ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. బహుశా ఈ లోపు కార్మూరి వెంకటరెడ్డి గారిని కూడా గబ్బు పట్టిస్తారు. వాడు కూడా పార్టీ ఆఫీస్ని సస్పెండ్ చేసేటువంటి అవకాశం క్లియర్గా ఉంది అనేది వాస్తవ విషయం.